ఈ పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని యథాతథంగా వివరిస్తూ, ఒకవేళ ఎక్కడన్నా ఈ సంతకాలు అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు లేకపోతే అటువంటి వివరాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న అందరు ఆర్ఓలకి పంపించండి అని చెప్పాడు ఆయన. రెండో విషయం, పోస్టల్ బ్యాలెట్లో వెనక సంతకాలు లేకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్ అకౌంట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ చూసి అది టాలీ అవుతే దాన్ని వ్యాలిడ్ చేసి కౌంటింగ్లో అలౌ చేయమని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని వైసీపీ వాళ్ళు ఏదో నష్టం జరిగిపోయింది, సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్రమైన సర్క్యులర్ ఇచ్చాడు, దేశమంతా ఒక రకంగా పోతుంటే ఈయన ఒక రకంగా పోతాడని చెప్పి నానా యాగి చేసి ఆయన కలవడం, వాళ్ళ బ్లూ మీడియాలో వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రచారం చేసుకోవడం జరిగింది. అయితే సీఈఓ గారు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను నా సొంత నిర్ణయాలు ఏం లేవు, ఇది కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన దాన్ని నేను మళ్ళీ తిరిగి అందరికీ చెప్పడం జరిగిందని చెప్పిన మీదట వాళ్ళు హైకోర్టులో వేశారు కేసు. హైకోర్టులో వేసినప్పుడు ఈ కేసు వేసిన వెంటనే సీఈఓ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ఎన్నికల కమిషనర్ గారికి లెటర్ రాసి నేను ఇచ్చిన క్లారిఫికేషన్ మీద మీ అభిప్రాయం తెలపండి అని చెప్పి ఆయన అడగడం జరిగింది. నిన్న వెంటనే కేంద్ర ఎన్నికల కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పింది, అటెస్టేషన్ ఫారం 13 మీద అటెస్టేషన్ ఆఫీసర్ సంతకం పెట్టి సీలు కానీ ఆయన స్టాంపు కానీ వేయకపోతే అటువంటి బ్యాలెట్లని తిరస్కరించడానికి వీలు లేదు, కాబట్టి అటన్నిటిని కూడా కౌంట్లో తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఇమ్మీడియట్గా సెక్రటరీ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఒక లెటర్ రాయడం జరిగింది. కోర్టులు దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడు వీళ్ళకి గొంతులు వెలకాయబడింది, ఏం చేయాలి, అయితే కేసు డిస్మిస్ అవుద్ది, లేదంటే మళ్ళీ వేరే అప్పీల్ వేసుకుని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన మెమోని మేము ఛాలెంజ్ చేస్తామని కోర్టుకు చెప్పిన దాని మీద కోర్టు కూడా అంగీకరించి మీరు దాన్ని ఛాలెంజ్ చేయండి అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సీఈఓ ఆంధ్రప్రదేశ్ గారు ఏం చేశారంటే, ఈ ఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అటెస్టేషన్ చేసిన అధికారి యొక్క వివరాలు రాష్ట్రంలో అందరు ఆర్ఓలకు పంపించండి అని చెప్పి ఒక చిన్న మెమో ఇచ్చాడు ఆయన 27/5/2024. ఈ మెమో అనేది ఒకవేళ పార్టీలకు అభ్యంతరకరం అయితే దాన్ని నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి కోర్టులో చెప్పడం జరిగింది. ఆయన పోస్టల్ బ్యాలెట్ మీద సంతకాల్లో ఉండి స్టాంప్ లేకపోయినా సీల్ లేకపోయినా వాటిని కౌంట్ చేయాలి అన్న దాని మీద ఎక్కడ వెనక తగ్గల, కేవలం అటెస్టింగ్ ఆఫీసర్ యొక్క వివరాలని రాష్ట్రం అంతా పంపించే విషయంలోనే అది మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పడం జరిగింది. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎన్నికల కమిషన్ విత్డ్రా చేసుకున్నాడు కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషనర్ యొక్క మెమోని మేము ఛాలెంజ్ చేస్తామని చెప్పి నేను హైకోర్టులో అడగడం, రాత్రి 9 గంటలకు దాని మీద హైకోర్టు అనుమతి ఇవ్వటం, దాని మీద విచారణకి టీడీపీ కూడా ఇంప్లీడ్ అయిన దాని మీద ఇవాళ చీఫ్ జస్టిస్తో మాట్లాడి దాని మీద మరి ఎలాంటి ఏ కోర్టు ఎలా నిర్ణయం తీసుకోవాలనేది ఇవాళ నిర్ణయిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారం వెనక పల్లెటూరులో ఒక వ్యక్తి వచ్చి అయ్యా కొండ పగిలిపోయింది అన్నాడంట. ఆ ఎన్నోడు కొండ పగిలిపోయిందని చెప్పి ఊరంతా చెప్పడం మొదలుపెట్టాడు. కొండ పగలటం ఏంటరా అని ఎన్నోడికి లేదు, చెప్పినోడికి లేదు. అలా ఇవాళ వీళ్ళు ఏం చెప్తున్నారు, అసలు తెలుగుదేశం అడిగింది ఏంటి, సంతకం పెట్టి స్టాంపు లేకపోయినా సీల్ లేకపోయినా బ్యాలెట్ పేపర్ని వ్యాలిడ్ చేయండి, బ్యాలెట్ పేపర్ వెనకాల ఆర్ఓ ఫాస్మెల్ లేకపోయినా వ్యాలిడ్ చేయండి అని చెప్పి అడిగాం. అంతేగాని సంతకం లేకపోతే బ్యాలెట్ పేపర్ని వ్యాలిడ్ చేయండి అని చెప్పి మేము ఎక్కడ అడగల. కానీ వాళ్ళు చేసే ప్రచారం దుష్ప్రచారం ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు సంతకం లేకపోయినా కూడా బ్యాలెట్ని వ్యాలిడ్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు, దాన్ని మేము అపోజ్ చేసామని చెప్తున్నారు. ఒకవేళ అదే నిజం అయితే కేసు ఎందుకు వీళ్ళు వెనక తగ్గారు? ఆంధ్రప్రదేశ్ సీఈఓ ఇచ్చిన మెమోని ఛాలెంజ్ చేస్తూ కేసు వేసి మళ్ళీ హైకోర్టుకి ఇది కాదు, మేము కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మెమో ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన మెమో, ఆంధ్రప్రదేశ్ సీఈఓ ఇచ్చిన మెమో ఒకటే. అటెస్టేషన్ అధికారి సంతకం పెట్టి సీల్ లేకపోయినా లేదు స్టాంప్ లేకపోయినా ఆ బ్యాలెట్ని వ్యాలిడ్గా చేయమని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పింది. దాన్నే సీఈఓ ఆంధ్రప్రదేశ్ కూడా స్పష్టంగా చెప్పాడు. ఆయన కేవలం
ఈ సంతకం వివరాలని రాష్ట్రంలో ఉన్న అందరు ఆర్ఓలకి షేర్ చేయండి అన్న ఒక పేరాని నేను విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పడం జరిగింది. దాన్ని వేరే రకంగా దుష్ప్రచారం చేయటం వైసీపీకి మంచిది కాదు. ఖచ్చితంగా ఈ అప్పీల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయం. ఇంకా వైసీపీ యొక్క ఆలోచన అంటే పోస్టల్ బ్యాలెట్స్ 4,97,000 ఉన్నాయి. 4,97,000 ఇలా స్టాంపు లేకుండానో సీల్ లేకుండానో బ్యాలెట్ వెనకాల సంతకం లేకుండా ఎన్ని ఉంటాయి? చాలా తక్కువ ఉండొచ్చు. కానీ మా తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం ఏంటంటే అధికారులు చేసిన పొరపాటుకి ఓటర్ నష్టపోకూడదు అని మా అభిప్రాయం. ఎందుకంటే అది ప్రభుత్వం బాధ్యత. బ్యాలెట్ పేపర్ వెనకాల ఫాస్మెల్ వేయటం కానీ, అటెస్టేషన్ ఆఫీసర్ సంతకం పెట్టి స్టాంప్ వేసి వేయటం కానీ ప్రభుత్వం బాధ్యత అది. సో ప్రభుత్వం పెట్టిన అధికారి చేసిన పొరపాట్ల వలన ఓటర్ నష్టపోకూడదనే అంశంతోనే మేము ఎలక్షన్ కమిషన్ పదే కలవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే గత సంవత్సరం 2,68,000 పోస్టల్ బ్యాలెట్స్ ఉంటే దాదాపు 56,000 ఇన్వాలిడ్ అయినాయి వివిధ కారణాల వలన. కాబట్టి ఇన్వాలిడ్ అనేది ప్రజాస్వామ్యంలో అది మంచి పద్ధతి కాదు. దట్లో ఉద్యోగస్తులు వేసిన ఓట్లు ఇన్వాలిడ్ అవ్వడం అనేది మంచి సాంప్రదాయం కాదు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను కూడా కన్సిడర్ చేయమని చెప్పి మేము అడిగాం. అది కేంద్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒప్పుకోవడం జరిగింది. మరి ఇంత జరిగిన తర్వాత ఎందుకు వైసీపీ గోల్ చేస్తుందో మాకు అర్థం కావట్లా. మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో వీళ్ళ తొత్తులైన అధికారులను దగ్గర పెట్టుకొని స్టాంపులు తీసేయటం, సీల్ తీసేయటం, వెనకాల ఫాస్మెయిల్ లేకుండా చేయటం అనేది కావాలని చేసిన సమాచారం మా దగ్గర ఉంది. అంటే అటువంటివన్నీ రిజెక్ట్ అవుతే ఆ నియోజకవర్గంలో వాళ్ళ క్యాండిడేట్ని గెలిపించిన అవకాశం ఉందనే ఒక దురుద్దేశంతోనే వాళ్ళు దీని మీద ఇంత రచ్చ చేస్తున్నారనేది వాళ్ళు స్పష్టంగా మాకు అర్థమైంది. వాళ్ళు ఏం రచ్చ చేసినా, ఎటువంటి ప్రయత్నాలు చేసినా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్లు ఖచ్చితంగా ఏ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా వాటిని వ్యాలిడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఎందుకంటే వీళ్ళ కోర్టుకి వెళ్ళడం వాళ్ళ కొత్త కాదు. కోర్టు ఇచ్చిన ఆర్డర్ని అయితే వీళ్ళు ఫాలో గారు. కానీ కోర్టుకి వెళ్ళడం అయితే వీళ్ళకి ఎందుకంటే ప్రభుత్వం ఖర్చు ఇదంతా